ఆంధ్రావనికి నవోదయం అంటూ 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి విశాఖలో రోడ్ షో, భారీ బహిరంగ సభ, రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి శంకుస్థాపన. ప్రధాని పర్యటన, కూటమి పార్టీల విస్తృత ఏర్పాట్లు. దేశ తూర్పు తీరానికి ప్రగతి హారాల బాసిల్లే భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి. ఆంధ్రావనికి అభివృద్ధి బాట పట్టించేలా 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. వైకాపాయంలో విధ్వంసానికి గురైన పారిశ్రామిక రంగానికి ఊపిరిలూదేలా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలోనే. ప్రధాని మోడీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ అంకురార్పణ చేయబోతున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నారు. నవ్యాంధ్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న ఈ సహకారం కృతజ్ఞతగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కూడా వార్త మధ్యలోనే మనకి విషాన్ని మెదళ్లలో నింపేటటువంటిది. పారిశ్రామిక రంగం అప్పుడు విధ్వంసానికి గురైందని ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం. ఇది ఇంత వార్తలో అది సైలెంట్గా చూపించేస్తే మెదళ్ళు ఆటోమేటిక్గా కలుషితం అయిపోతాయి కదా, అట్లాంటి కలుషితం చేసేది. వాస్తవంగా ఈ గ్రీన్ సిటీకి సంబంధించినటువంటిది అప్పట్లో ఓకే అయినటువంటి అంశాలే. అట్లాగే ఇందులో దాదాపుగా సగం ప్రాజెక్టులు అప్పట్లో ఓకే అయినటువంటి అంశాలనే కొనసాగిస్తున్నారు. సరే, ఎవరొచ్చినా కూడా కొనసాగిస్తున్నందుకు సంతోషించాలి. కాకపోతే ఇందులో ఒకళ్ళు విధ్వంసం చేస్తాం, ఇంకోళ్ళు అద్భుతం చేశారన్నటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని తెలివిగా చూపిస్తున్నారు.